హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇదైతే మన లేడీస్కి చాలా మంచిది. ఈ లడ్డూని డైలీ మార్నింగు ఈవినింగు ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నట్లయితే 1 మంత్ తీసుకున్న తర్వాత మార్పులు ఏంటనేది మీరే గమనించవచ్చు. అయితే దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు వేరుశనగపప్పు, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు నువ్వులు, అలాగే గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సన్ఫ్లవర్ గింజలు ఇవన్నీ కలిపి 1 కప్పు. మార్కెట్లో మనకి ఇలాగే మిక్స్డ్గా దొరుకుతున్నాయండి, విడివిడిగా కాకుండా. ఇవన్నీ కలిపి 1 కప్ తీసుకోవాలి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ కలిపి 1 కప్ తీసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా మనం డ్రైగా రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. మనం డ్రైగా రోస్ట్ చేసుకున్నా కూడా మనకి ఇందులో ఉండే ఆయిల్ వల్ల ఇది ఇట్లాగా పొడి పొడిగా కాకుండా ముద్దగా ఇట్లాగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇట్లాగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా మనకి గ్రైండ్ అవుతుంది. మీరు కావాలంటే ఇంకా ఫైన్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనేంటంటే తినడానికి బాగుంటుందని ఇట్లాగా కోర్సుగా గ్రైండ్ చేశాను అనమాట. చూసారు కదా, ఇట్లాగా మనం డ్రై రోస్ట్ చేసినా కూడా ఇందులో ఉండే ఆయిల్ వల్ల మనకి ఇలాగా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. వీటన్నిటిని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ఇట్లాగా నలిపేసేయండి ఈ ముద్దగా ఉన్న వాటన్నిటిని. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని తీసుకుందాం. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఇందులోకి మనము పప్పులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్ తోటి 2 కప్పుల వరకు ఆర్గానిక్ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లము ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కావాలంటే మన మిక్సీ జార్లోనే ఇవన్నీ వేసేసి కలిపేసి తీసుకోవచ్చు. నేనేంటంటే విడిగా ఇట్లా కలిపాను. అలాగే ఇందులోకి ఎండు ఖర్జూర పొడి కూడా 2 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఈ ఎండు ఖర్జూర పొడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియోలో ఉందండి, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే 1/2 కప్పు వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముద్దల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వీటికి ఈ గింజలు ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇట్లాగా చేసేటప్పుడు కొంచెం యాడ్ చేసుకొని ఇట్లా చేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్గా అయినా వాటిని అలాగే అందులో వేసాం కదా గింజలు అనుకుంటే ఇట్లా ప్లెయిన్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.